ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఆ తర్వాత జాబ్ చేయడం కావచ్చు, మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి వీళ్ళకి? ఫేమస్ ఇన్సిడెంట్, వివేకానంద స్టూడెంట్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. ఒకరోజు క్లాస్ జరుగుతుంది, వివేకానంద ఎంటర్స్ ది క్లాస్. మెయిన్స్ పాస్ అవగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే పాస్ అయిపోయాం మెయిన్స్, ఇంకా ఈజీగా క్రాక్ చేస్తాం అనుకుంటారు. ఇంటర్వ్యూస్ అనేది ఎంత బిగ్గెస్ట్ టాస్క్, ఇక్కడ మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుంది? చాయ్ కొట్టు బయట తాత పేపర్ పట్టుకొని కూర్చుంటాడు, ప్రతి లైన్ చదువుతాడు. అవును, ఏం అవసరం? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ ఎలా చేయాలి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అందులో తను ప్రో, అందరికీ తెలుసు, తను ఒబ్రాయ్ సార్ అని పిలుస్తుంటారు, స్టూడెంట్స్ ఫేవరెట్ అనమాట. మేజర్ ఒబ్రాయ్ సార్ ఫ్రమ్ ఏకమ్ అకాడమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను, ఒక అమ్మాయి ఢిల్లీలో ఇన్స్టిట్యూషన్లో తను ప్రిపేర్ అయ్యింది, అక్కడ ట్రైనింగ్ తీసుకుంది. షీ కేమ్ బ్యాక్ అండ్ మీ శిష్యురాలుగా ఉండిపోతాను అని చెప్పిందంట. వాట్ ఈస్ దట్ సిచ్యువేషన్? ఎలా, ఎంతమంది వచ్చారు? చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ మేజర్ రాంగ్ ఎక్కడ చేస్తున్నారు అటువంటి వాళ్ళు? ఏమవుతుందంటే రాంగ్ రెండు వైపులా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ వైపు ఉంది, స్టూడెంట్స్ వైపు కూడా ఉంది. ఓకే. స్టూడెంట్స్ ఏంటంటే మాకంతా స్పూన్ ఫీడింగ్ కావాలి, అది పనికిరాదు, యూపీఎస్సీకి పనికిరాదు అస్సలు. ఎందుకంటే యూపీఎస్సీ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను మీకు పాఠం చెప్పగలను, నా ఒపీనియన్ చెప్పలేను. యూ హ్యావ్ టు ఫార్మ్ యువర్ ఓన్ ఒపీనియన్. అదే ఎగ్జామ్ వస్తుంది, అదే ఎగ్జామ్ మెయిన్స్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పిల్లలు స్పూన్ ఫీడింగ్ కి అలవాటు పడిపోయారు. ఇంకోటి ఏంటంటే మ్యామ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్ టు గ్రాడ్యుయేషన్ కూడా అసలు బాగాలేదు. అంటే స్టూడెంట్స్ హ్యావ్ లాస్ట్ ది కెపాసిటీ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు కొంత చేంజ్ అవుతుంది కదా సార్, లైక్ చేంజ్ అవ్వలేదు ఇంకా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే ఉందా? ప్రాక్టికాలిటీలోకి వస్తున్నారు, ప్రాక్టికల్ టీచింగ్ చేస్తున్నారు. మీరు చెప్తే నమ్మరు మేడం, ఎందుకంటే నా దగ్గర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వస్తారు మోస్ట్లీ. బీటెక్స్ వస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ వస్తారు, యూనో ఎంటెక్ చేసి వస్తారు, బీబీఏ ఎంబీఏ చేసి వస్తారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఎ సింపుల్ అప్లికేషన్. అంటే ఐ హ్యావ్ సో మచ్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. నేను మీకు నా క్లాస్ షెడ్యూల్స్ కూడా చూపిస్తాను. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ హౌ టు రీడ్ ఎ న్యూస్ పేపర్, వై టు రీడ్ ఎ న్యూస్ పేపర్, వాట్ టు రీడ్ ఇన్ ఎ న్యూస్ పేపర్. ఇవన్నీ మనం జనరల్లీ ఊర్లో చూస్తాము, చాయ్ కొట్టు బయట తాత పేపర్ పట్టుకొని కూర్చుంటాడు, ప్రతి లైన్ చదువుతాడు. ఏం అవసరం? హీఈస్ నాట్ రైటింగ్ ఎనీ ఎగ్జామ్, బట్ వై ఈస్ హీ స్టడింగ్? బికాస్ హీ వాల్యూస్ ఇన్ఫర్మేషన్. ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవాలి అని ఒక ఆలోచన ఉంది. అండ్ బీయింగ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ 20s, దే హ్యావ్ నెవర్ డెవలప్డ్ ది హ్యాబిట్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడింగ్. ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అంటే పిల్లలు దీంట్లో బిజీ అయిపోయారు, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో బిజీ అయిపోయారు. కాబట్టి లైక్ మీ పర్సనల్ గా చెప్పాలంటే, ఐ స్టార్టెడ్ రీడింగ్ హిందూ న్యూస్ పేపర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th స్టాండర్డ్. మై డాడ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు హిందూ పేపర్. నా జాబ్ ఏంటంటే సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి వచ్చే లోపు ఐ హ్యావ్ టు డీకన్స్ట్రక్ట్ ది ఎడిటోరియల్ పేజ్ అండ్ టెల్ హిమ్ వాట్ ఈస్ దేర్. అండ్ దిస్ హీ డిడ్ విత్ మీ ఫ్రమ్ 7th స్టాండర్డ్ టిల్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ పేరెంట్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారు. అంటే ఎవ్రీబడి మే నాట్ బి బ్లెస్డ్ ఇన్ దాట్ డైరెక్షన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ కమ్ ఫర్ యూపీఎస్సీ, ద పేరెంట్స్ ఆర్ అగ్రికల్చరల్ ఫార్మర్స్. Even if the parent is not there to guide you in that particular way, స్టూడెంటే ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ నేర్చుకోవాలి. కరెక్ట్. సో అది నేర్చుకుంటేనే మనకి ఆ ఇంపాక్ట్ అన్నది వస్తుంది, లేదంటే రాదు. సో ప్రిలిమ్స్ మెయిన్స్ దాకా వచ్చేసాము. సో చాలా మంది ఏంటంటే ఓకే మెయిన్స్ ప్రిపేర్ చేసాము, ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాము, పాస్ అయిపోయాము, నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఇంటర్వ్యూస్ కూడా అని అంటున్నారు. సో ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది అంటే మెయిన్స్ పాస్ అవగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే పాస్ అయిపోయాం మెయిన్స్, ఇంకా ఈజీగా క్రాక్ చేస్తాం అనుకుంటారు. ఇంటర్వ్యూస్ అనేది ఎంత బిగ్గెస్ట్ టాస్క్, ఇక్కడ మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుంది? మెంటల్ గా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ప్రిపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్? మ్యామ్, ఇంటర్వ్యూ ఇస్
యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూ అని పిలుస్తాము, ఆ టెస్ట్ పేరు పర్సనాలిటీ టెస్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ యూ, ఓన్లీ యూ. అంతే. అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ బోర్డ్, దే ఆస్క్ యూ హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్. నాకు తెలియదు సార్ అని చెప్పాను అనుకోండి, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ డోంట్ నో, ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ దే ఆస్క్ మీ వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలెక్టింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఐ షుడ్ నో ఎవ్రీథింగ్. గాట్ ఇట్. అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అనే కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ది ఐడియా ఆర్ ది థాట్ ఆర్ ది ప్రాసెస్ బిహైండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ సింప్లీ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఎస్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ మ్యామ్, సి ఐఏఎస్ అనేది చాలా పెద్ద పొజిషన్. బిలీవ్ మీ, యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎనీ విత్ ది పొజిషన్. డెఫినెట్లీ. రైట్. ఆ పొజిషన్ మీకు ఇచ్చే ముందు యూపీఎస్సీ ఆలోచన ఏంటంటే, ఓకే చదువంతా బాగానే ఉంది, ప్రిలిమ్స్ పాస్ అయ్యావు, మెయిన్స్ పాస్ అయ్యావు, బట్ నువ్వు ఆ హోదాని హోల్డ్ చేయగలవా లేదా? అంటే ఇతరుల కోసం దాన్ని వాడతావా, నీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాడుకుంటావా? జనాల్ని ఇబ్బంది పెడతావా, జనాల్ని ఇబ్బంది నుంచి బయటికి తీసుకొస్తావా? సో ఇవన్నీ డైమెన్షన్స్ టెస్ట్ చేయడానికే పర్సనాలిటీ టెస్ట్. చాలా మంది ఒక బ్యూటిఫుల్ విషయం, ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ టాపర్స్ వస్తారా? హిస్టారికలీ ఇట్ ఈస్ అ ప్రూవన్ ఫ్యాక్ట్, ఇప్పటి వరకు ఏ యూపీఎస్సీ టాపర్ ఇంటర్వ్యూ టాప్ చేయలేదు. ఓకే. ఇంటర్వ్యూ ఎప్పుడు టాప్ చేయలేదు. టాపర్ ఎప్పుడు ఇంటర్వ్యూ టాప్ చేయలేదు. ఇంటర్వ్యూ టాప్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి మాకు చెప్తాను. సి, నాలెడ్జ్ కోషంట్ లో కొంచెం డెఫిషియన్సీ ఉంటే మెయిన్స్ లో ఇబ్బంది వస్తుంది. మెయిన్స్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ కంబైన్డ్ విత్ ఒపీనియన్. కరెక్ట్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒపీనియన్ రాదు, ఆర్ ఒపీనియన్ సమ్వేర్ డైల్యూట్ అయిపోతుంది, దానివల్ల మెయిన్స్ లో మార్కులు తగ్గుతాయి. రైట్. బట్ సమ్ పీపుల్ who are very good with information and opinion but not able to express in front of the board, అక్కడ పైన కింద అవుతుంది. జనరలీ 20, 25, 30 ర్యాంక్ ఎవరైతే అబ్బాయి అమ్మాయి ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ టాపర్స్ ఉంటారు ప్రతి సంవత్సరం. వై ఇట్ హ్యాపన్స్? బికాస్ సమ్వేర్ దే కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ రైటింగ్ వెల్, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బోర్డ్ దే ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ వెరీ బ్యూటిఫుల్. సో బోర్డ్ అప్రిషియేట్స్ దట్. బోర్డ్ మిమ్మల్ని ముందుకు పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అరగంట్ గా ఉన్నారు, నాకు అంతా తెలుసు, నేనే తోపు అన్నట్టుగా ఉంటే బోర్డ్ విల్ బ్రింగ్ యూ డౌన్. బికాజ్ టాపర్స్ యూజువల్ గా హావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. yes, అలాగని కాదు, దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు టార్గెట్ ది టాపర్స్ అన్నట్టు కాదు మ్యామ్. సి, సింపుల్, దే ఆర్ లుకింగ్ అట్ హ్యూమిలిటీ. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం, నేను నమస్తే చేశాను, మీరు నమస్తే చేశారు. ఇప్పుడు ఆ నమస్తేకి అర్థమే తెలియనప్పుడు మనం జనరలీ మనం ఏమనుకుంటాము, నమస్తే ఈజ్ లైక్ వెస్టర్న్ కల్చర్ ఆఫ్ హెలో. ఇట్ ఈస్ నాట్. వెన్ ఐఎమ్ డూయింగ్ నమస్తే టు యూ, ఐఎమ్ బోయింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డివినిటీ దట్ ఈస్ ఇన్ యూ. నీలో ఉన్న ఆ దేవుని ఇదిని నేను నమస్కరిస్తున్నాను. అది వన్. ఇట్ ఈస్ హ్యూమిలిటీ. బట్ దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ దట్ నమస్తే ఆఫ్ మైండ్ also means I should also know the divine in me. A divine comes from knowing the purpose. What is the purpose of my life? అసలు నేను ఎందుకు జన్మించాను, why am I born? ఇవన్నీ తెలుసుంటేనే you can contribute back to society. There is a very famous incident. Vivekananda, a student of Ramakrishna Paramahansa. ఒకరోజు క్లాస్ జరుగుతుంది, వివేకానంద enters the class. He knocks the door. Then Ramakrishna says, who is that? Then Vivekananda very beautifully replies, I have come to know the answer to this question only. Who am I? అర్థమైందా? సో దట్ ఈస్ హౌ, ఇఫ్ ఇంటర్వ్యూలో చూసేది ఇదే, హూ ఆర్ యూ. అంటే నేను నీకు పవర్ ఇస్తే దాన్ని నువ్వు సదుపయోగిస్తావా, దురుపయోగం చేస్తావా? దట్ ఈస్ వాట్ దే ఆర్ టెస్టింగ్. దే ఆర్ నాట్ టెస్టింగ్ నాలెడ్జ్ దేర్. Interview is not at all about knowledge. Yes, because you have passed mains, they would expect that you would know few things. Ante tapte knowledge మీద అంత బరువు లేదు. మీరు హ్యాపీగా సారీ సార్ ఐ డోంట్ నో, they'll accept it, no problem. That's how.
సో ఆల్రెడీ ఎలాగో తెలియదు అన్న వాళ్ళు మెయిన్స్ లో ఆల్రెడీ వాళ్ళ క్యాలిబర్ చూసారు కాబట్టి ఇంటర్వ్యూ దాకా వచ్చారు అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇంటర్వ్యూ అయిపోయింది, క్రాక్ చేశారు. నౌ ద రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్ నా దృష్టిలో. బిగ్ స్ట్రగుల్, వెరీ బిగ్ స్ట్రగుల్. అండ్ దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దానికి కూడా మీరు మెంటర్ గా చెప్తుంటారా? ఉన్నారు మ్యామ్ చాలా మంది పిల్లలు. దో ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్డ్ మెంటర్షిప్, బట్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నారు కాబట్టి. నాట్ ఓన్లీ దాట్, ఇన్ ఆఫీస్ ఆల్సో at times they have to take bold decisions. they do consult me. Sir, situation ila undi, మీరేమంటారు? So I tell them, weigh the pros and cons, take a balanced step. Don't show that you are aggressive against somebody. Be mindful of the consequences. Take the concurrence of your superiors. Keep everybody in picture. Don't take any bold decision that may affect the image of the government negatively. So ila, even not only during their training, after the training in service also they keep asking you questions. So usually గా కొన్ని సిచ్యువేషన్స్ పబ్లిక్ సర్వీసెస్ అంటేనే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒక సొల్యూషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సొల్యూషన్ క్యాన్ బి రాంగ్ ఫర్ ఫ్యూ పీపుల్, రైట్ ఫర్ సో మెనీ పీపుల్. అలాంటి టైంలో రాంగ్ డెసిషనా రైట్ డెసిషనా అన్నప్పుడు హౌ దే హ్యావ్ టు, అది చాలా, ఎందుకంటే మ్యామ్ సి అండర్స్టాండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ బ్యూరోక్రసీ. దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ఆన్సరబిలిటీ గవర్నమెంట్, answerability will the cause. They are not directly responsible to the mandate. So somewhere they generally have to work keeping the political masters also in picture and in confidence. Okay, both అది చేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ గా అంటే మైండ్ సెట్ విషయానికి వస్తే ఇవన్నీ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, ఆ తర్వాత జాబ్ చేయడం కావచ్చు, మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి వీళ్ళది ఫ్రమ్ బిగినింగ్ టువర్డ్స్ జాబ్? From beginning, 2-3 points I'll tell you related to mindset. Generally I have observed this, ma'am. రూరల్ నుంచి వచ్చిన పిల్లలు భయపడతారు స్టార్టింగ్, ఓకే, తర్వాత భయపడరు. కానీ స్టార్టింగ్ ఒక 3 నెలలు సార్ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు సార్, సార్ ఎంత చదివినా బుర్రకు ఎక్కట్లేదు సార్, సార్ టెన్షన్ వస్తుంది సార్ అని ఒక 2-3 మంత్స్ వరకు నా చుట్టుపక్కల తిరుగుతారు, స్ట్రగుల్ అవుతున్నారు. దట్ బికాజ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ఫీల్ ఉంటది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, అండ్ వాళ్ళకి ఎవరు చదువు కరెక్ట్ గా చెప్పలేదు. నిన్న 2 పిల్లలు వచ్చారు మన ఇబ్రాహీంపట్నం నుంచి, పేరుకు డిగ్రీ అయిపోయింది సార్, ఏమీ రాదు సార్. మొహమ్మద్ చెప్పేశాడు పేరుకు డిగ్రీ, ఎందుకంటే తను BA చేశారు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్స్ లో. నేను చిన్న క్వశ్చన్స్ అడిగి, చిన్న క్వశ్చన్స్, మరి బేసిక్ క్వశ్చన్స్ మొహమ్మద్ అబ్బాయిలు చెప్పేశారు. పేరెంట్స్ కూర్చొని ఉన్నారు పక్కన, కౌన్సిలింగ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు సార్, డిగ్రీ అయిపోయింది సార్ కానీ ఏమీ రాదు సార్. ఇప్పుడు ఏమి రాని స్టూడెంట్ని నేను టీచ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు రియలీ వర్క్ ఆన్ దట్. అండ్ ఆ మోటివేషన్ వాళ్ళలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు అంతే ఇంట్రెస్ట్, అంతే హార్డ్ వర్క్ పెట్టాలి. మెంటలీ మీరు చెప్పారు కదా, ఫిజికల్ ఏముంది మ్యామ్, క్లాస్ రూమ్ 6 గంటలు చెప్పేస్తాను, ఆ తర్వాత ఏంటి? సో కూర్చోవాలి, నేను చదువుకోవాలి, నేను బాధ్యతగా ఉండాలి, నేను నా డిసిప్లిన్ ని ఫాలో అవ్వాలి, టైం డిసిప్లిన్ ని, హెల్త్ డిసిప్లిన్ ని, స్టడీ డిసిప్లిన్ ని, నా ఆలోచన డిసిప్లిన్ ని, అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఈ డైమెన్షన్స్ అన్ని సెట్ అవుతేనే మెంటలీ స్టూడెంట్ స్ట్రాంగ్ అవుతాడు. ఇదొక డైమెన్షన్. రెండోది, కంపేర్ చేసుకోవద్దు. మేబీ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుండొచ్చు, మీరు డే 1 నుంచి టీచర్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇవ్వచ్చు, నాది వీక్ అయి ఉండొచ్చు. ట్రస్ట్ మీ మ్యామ్, 4.5-5 months లోపు నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాను.